ఇంకా ఆర్టీసీ సమ్మె ఏంటండి. మే 7 నుంచి బస్సులు బంద్, మిగతా కార్మిక సంఘాలు కలిసి రావాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి, ఆర్టీసీపై సీఎం తన వైఖరి వెల్లడించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో జేఏసీ చైర్మన్ యూదుర వెంకన్న. సో వీళ్ళు సమ్మెకి వెళ్తారంటండి ఆర్టీసీ వాళ్ళు. సుదీర్ఘకాలం తర్వాత ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగింది. వచ్చే మే 7వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం నాడు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ యూదుర వెంకన్న నారాయణగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సమ్మెకు సంబంధించి వాల్ పేపర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా యూదుర వెంకన్న మాట్లాడుతూ మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్ధమవుతుందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యల నివారణకు చర్యలు చేపట్టి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. సమ్మెకు ముందు ఆర్టీసీ కార్మికులు మే 5న కార్మిక కవాతు చేయాలంటూ వెల్లడించారు. ఈ కవాతు ఆర్టీసీ కళ్యాణమండపం నుంచి బస్ భవన్ వరకు సమ్మెకు మద్దతుగా ఆర్టీసీ యూనిఫామ్లో కవాతు చేయబోతున్నారంట. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటంటే సీఎం త్వరగా ఆర్టీసీ విలువను చేపట్టాలి, ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొన్నడపాలి, 2021 వేతన సవరణ చేయాలి, పెండింగ్ బకాయిలు చెల్లించాలి, ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులు గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టడంతో పాటు 16,000 మంది రిటైర్ అయిన ఖాళీలు భర్తీ చేయాలి. సో ఇవన్నీ సీఎం గారు వెంటనే చొరవ తీసుకొని చేయకపోతే మాత్రం మే 7వ తారీఖు నుంచి సమ్మెకు వెళ్ళబోతున్నట్టుగా ఆర్టీసీ జేఏసీ చెప్తుంది. మరి ఈ లోపు ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో చూడాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ సమస్యలు ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాం. మరి దానిపైన ఇప్పటికైనా ప్రభుత్వం కదులుతుందా లేకపోతే సైలెంట్గా ఉంటుందో చూడాలి. సమ్మె జరిగితే మాత్రం చాలా ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. సామాన్య జనం బాగా ఇబ్బంది పడతారు సమ్మె కనుక జరిగితే.